సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి డేటెడ్ ఇఫ్ రిటర్న్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ డేట్ వాల్యూస్ ఇన్ ఇయర్ అనమాట. సో ఇయరా, మంతా, క్వార్టరా, డేయా, హవరా, మినిట్సా మీ ఇష్టం. సో ఇప్పుడు నాకేంటంటే ఫస్ట్ ఇయర్ తీసుకుందాం. ఓకే, ఇంటర్వెల్ స్టార్టింగ్. సో సేమ్ సింటాక్స్, స్టార్టింగ్ ఎండింగ్. రిటర్న్లో రిటర్న్స్ ఏం చేస్తుందట, ఇంటీజర్స్ ఇస్తుందంట. ఓకే, సో నాకు ఇక్కడ ఏంటంటే 2015 10/23 స్టార్టింగ్ పొజిషన్ అనుకుంటే, అండ్ ఎండింగ్ 2021 5/27 తీసుకుంటున్నాం. సో 2015 నుంచి 2021 వరకు ఎన్ని ఇయర్స్ అయ్యాయి జస్ట్ ఎగ్జిక్యూట్ చేసేస్తే మొత్తం మనకి ఎన్ని ఇయర్స్ అయ్యాయి, 6 ఇయర్స్ అనేది అవ్వడం జరిగినది. ఓకే, సో వీటి మధ్యలోనే మనకు మంత్ కావాలనుకుంటే జస్ట్ ఎంఎం. సో ఎగ్జిక్యూట్ చేసేస్తే మీకు ఎన్ని మంత్స్ అయినాయి, మొత్తం 67 మంత్స్ అయినాయి. సో ఇక్కడ మనం అలయాస్ కూడా యూజ్ చేసుకొని టోటల్ మంత్స్ ఓకే. సో క్వార్టర్స్ చూడండి, డేట్ పార్ట్ క్వార్టర్ అనమాట. సో క్వార్టర్ ఎగ్జిక్యూట్ చేసేస్తే మనకు ఎన్ని క్వార్టర్స్ అయినాయి, అండ్ ఇదే మనకు ఎన్ని మినిట్స్ అయినాయి, ఓకే మినిట్. ఓకే, సెకండ్స్ కూడా మనకు విజిబుల్ చేసుకోవచ్చు. ఓకే, హవర్స్ కూడా మనము కౌంట్ చేసేస్తుంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకు డేటెడ్ ఇఫ్ అనేది యూజ్ అవుతుంది. ఈ యొక్క డేటెడ్ ఇఫ్ తోటి నా ఏజ్, సో నా డేట్ ఆఫ్ బర్త్ 1993 8 9 అనుకున్నాం అనుకో. సో ఈరోజు నాకు ఎన్ని ఇయర్స్ అనేది ఉన్నారా. ఓకే, ఏజ్ క్యాల్కులేషన్ చేద్దాం. సెలెక్ట్ డేటెడ్ ఇఫ్. సో మనకు ఇయర్స్ కదా, ఎన్ని ఇయర్స్ అనేది, నాకు ఎన్ని ఇయర్స్ అనేది తెలియాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. ఎప్పుడు 1993 8 9. ఓకే, సో ఇవాటికి ఎన్ని ఇయర్స్ నేను పుట్టి ఎన్ని ఇయర్స్ అవుతున్నది. సో గెట్ డేట్. సో దీన్ని కనుక ఈ క్వరీ కనుక మనం ఎగ్జిక్యూట్ చేసేస్తే ఇప్పుడు నాకు కరెంట్ ఏజ్ 28. సేమ్ దీన్నే మనము ఎంప్లాయీస్ యొక్క ఏజ్ ఎంత ఉన్నదని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఎంప్లాయీస్ ఏజ్, ఎంప్లాయీస్ అనేది మనకి ఎక్కడ ఉందంటే డిమ్ ఎంప్లాయీ టేబుల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు డిమ్ ఎంప్లాయీ టేబుల్లో చూసుకున్నట్లయితే మనకు మొత్తం ఎంప్లాయీస్ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ ఉన్నది చూడండి. సో ఇందులోకి వచ్చేస్తే మనకు వెర్ ఇస్ ద బర్త్ ఇన్ఫర్మేషన్, ఇంకో బర్త్ డేట్ ఉన్నది. ఓకే, ఇప్పుడు మనకేంటంటే ఆ ఎంప్లాయీస్ ఒక్కొక్కరి ఏజ్ ఎంత అన్నది మనకు కావాలా అని అనుకుంటే సెలెక్ట్ డేటెడ్ ఇఫ్. సో డైరెక్ట్ ఇక్కడ బర్త్ డేట్ అనేది
కాలమ్ని యాడ్ చేసేయండి. ఓకే, బర్త్ డేట్ అనే కాలమ్ని యాడ్ చేసేయండి. నెక్స్ట్ గెట్ డేట్. సో ఈ రోజుకి కదా మనకు వాళ్ళకి ఎంత ఏజ్ ఉన్నది అన్నది. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేస్తే ఒక్కొక్క ఎంప్లాయీకి ఎంత ఏజ్ వరకు అయితే మనకు ఉన్నదన్నది మనకి ఇక్కడ విజిబుల్ అవుతా ఉన్నాయి. సో మీకు వాళ్ళ కాలమ్స్కి కావాలి అని అనుకుంటే ఇక్కడ మనము డైరెక్ట్గా వాళ్ళ కాలమ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఫస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఓకే. సో 40 years, కెవిన్ 30 years, రాబర్టో 47 ఇలా. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి మనకు డేట్ పార్ట్. రిటర్న్ ద స్పెసిఫైడ్ పార్ట్ ఆఫ్ డేట్ అనమాట. డేట్లో ఉన్న పార్ట్ని మాత్రం మనము ఇక్కడ విజబుల్ చేసుకోవచ్చు. ఓకే, చూద్దాం. సెలెక్ట్ డేట్ పార్ట్. ఓన్లీ నాకు ఇయర్స్ మాత్రమే కావాలా? సో దేనిలో నుంచి గెట్ డేట్లో నుంచి మనకు ఓన్లీ టుడే ఇయర్ మాత్రం నాకు విజిబిలిటీ కావాలా అని అనుకుంటే యాజ్ కరెంట్ ఇయర్. సో ఎగ్జిక్యూట్ చేసేస్తే మనకు ఈ ఇయర్ మాత్రం మనకి ఇక్కడ విజిబుల్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ మంత్ కావాలనుకుంటే కరెంట్ మంత్. సో కరెంట్ క్వార్టర్, ఇది ఎన్నో క్వార్టర్ కావాలా? ఓకే, సేమ్ హవర్స్, మినిట్స్, సెకండ్స్ కూడా మనము ఇక్కడ తీసుకొచ్చుకోవచ్చు ఇలా. హార్డ్ కోడ్ కూడా చేయొచ్చు. హార్డ్ కోడ్ అంటే డైరెక్ట్గా మనం ఎంటర్ చేసేసుకున్న దాని నుంచి వాల్యూస్ నుంచి కూడా మనము తీసుకొచ్చుకోవచ్చు అనమాట. అంటే సో డేట్ పార్ట్ ఇయర్ 2021. ఓకే, సో డైరెక్ట్గా మనం హార్డ్ కోడ్లోకి వెళ్ళి కూడా మీకు కావాల్సిన ఇయర్ కూడా మనం ఇక్కడ ఏ ఇయర్ అంటే ఆ ఇయర్ని ఎంటర్ చేసేసుకొని ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే మీకు ఆ ఇయర్లో ఉన్న పార్ట్ మాత్రం మనకు సపరేట్గా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఎంప్లాయీస్. నాకు ఈ ఎంప్లాయీ టేబుల్లో బర్త్ డేట్ ఉంది కదా. సో బర్త్ డేట్లో నుంచి ఓన్లీ ఇయర్స్ మాత్రమే సపరేట్గా కావాలా, ఓన్లీ ఇయర్స్ మాత్రమే సపరేట్ చేయాలా అని అనుకుంటే
సో నాకు ఇందులోకి ఫస్ట్ నేమ్ తీసుకుంటున్నా, నేమ్, తర్వాత క్యాండిడేట్ లాస్ట్ నేమ్, తర్వాత బర్త్ డేట్. ఓకే, నెక్స్ట్. సో మనకేంది బర్త్ డేట్లో నుంచి ఓన్లీ ఇయర్ మాత్రమే సపరేట్ చేయాలి. సో డేట్ పార్ట్, సో ఇయర్, బర్త్ డేట్, ఇయర్స్. ఓకే, సో ఒకసారి కనుక దీన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తే చూడండి, ఓన్లీ బర్త్ డేట్ నుంచి ఇయర్స్ మాత్రమే సపరేట్ చేసేది. సేమ్ మనకు డాక్స్లో ఇదే మాదిరిగా మనకు ఇయర్ ఉంటుంది, ఇయర్ ఫంక్షన్. సో ఇయర్ కనుక యూజ్ చేసినాం అనుకో, డైరెక్ట్గా ఓన్లీ ఇయర్స్ మనకు సపరేట్ చేస్తూ ఉంటుంది. సో మనము డేట్ పార్ట్తో కాకుండా కూడా ఇక్కడ ఇయర్స్ తోటి కూడా మనము డైరెక్ట్గా కూడా మనం ఇయర్స్ అనేది సపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మంత్, డే, ఓకే. తర్వాత ఇదే డేట్ పార్ట్ నుంచి సేమ్ డేట్ పార్ట్ యూజ్ చేసుకొని కూడా మనము మంత్ అంటే మంత్, ఇయర్ అంటే ఇయర్, సో డే అంటే డేట్స్ కూడా, డే కూడా మనము ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. సారీ, ఓకే. సో డేస్ కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనకు సపరేట్ చేసేస్తూ ఉంటుంది. సో నాకేంటంటే ఈ డేట్ నుంచి, ఈ డేట్ అనే బర్త్ డేట్ నుంచి ఇయర్స్, మంత్, తర్వాత వీక్ నెంబర్ నాకు సపరేట్ కావాలా. సో వీక్ నెంబర్ వరకు నాకు సపరేట్గా కావాలి అని అనుకుంటే చూడండి, సెలెక్ట్ ఫస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బర్త్ డేట్. ఓకే, సో డేట్, డేట్ పార్ట్, సారీ ఇయర్స్ చేంజ్ చేయాలి కదా, ఇయర్. సో ఇయర్లో బర్త్ డేట్ యాజ్ ఇయర్ నెంబర్, మంత్, బర్త్ డేట్ యాజ్ మంత్ నెంబర్. నెక్స్ట్ ఏంటిది, డే కదా, డే, బర్త్ డేట్ యాజ్ డే నేమ్. ఓకే, సో వీక్ కూడా సపరేట్ కావాలి కాబట్టి డేట్ పార్ట్,
వీక్. సో దేంట్లో నుంచి మనకు వీక్ సపరేట్ కావాలి, బర్త్ డేట్లో నుంచి యాజ్ ఫ్రమ్ డిమ్ ఎంప్లాయీ. ఓకే, ఇప్పుడు కనుక మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తే చూడండి, మనకు ఇయర్స్కి ఇయర్ నెంబర్ నేమ్కి, ఓకే, మంత్కి మంత్ నేమ్ సపరేట్ చేస్తుంది, డేకి డే నేమ్ సపరేట్ చేస్తుంది, వీక్ మొత్తం టోటల్ వీక్ నెంబర్. సో అది ఎన్నో వీక్ అనేది కూడా మనకి ఇక్కడ విజిబుల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాకు ఇయర్ వైజ్గా నాకు ఎంతమంది ఎంప్లాయీల రిక్యూర్ చేసుకున్నామన్న కౌంట్ కావాలా. ఓకే, సో జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిమ్ ఎంప్లాయీ, year, so hiring date, hire date, as your name, okay, count, ఓకే. సో మనము ప్రీవియస్ క్లాస్లో కౌంట్ గురించి చెప్పుకున్నాము. సో దీంట్లో ఉన్నాయి మొత్తం మనకు కౌంట్ చేసేస్తుంది. తర్వాత ఇయర్, ఓకే. సో ఇయర్ అనేది మనకు ఎంతమంది, మనకు ఒక్కొక్క ఇయర్లో ఎంతమంది మనకు హైర్ అయ్యారు. ఓకే, సో గ్రూప్ బై హైర్ డేట్. సో ఎగ్జిక్యూట్ చేసేస్తే మనకు ఈ ఇయర్లో ఎంతమంది రిక్యూర్ అయ్యారు, సో హైరింగ్ అయ్యారు. షూర్, మనకు ఎంప్లాయీస్ హైరింగ్ కూడా మనకు ఇండివిజువల్గా డిస్ప్లేస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ ఏంటంటే నాకు ఇయర్ వైజ్గా సేల్స్ అమౌంట్ అనేది ఎంత ఉన్నది కావాలా, అంటే ఒక్కొక్క ఇయర్కి ఎంత ఉన్నదని నాకు గ్రూప్ బై చేసుకోవాలి. సో మనకి ఇక్కడ సేల్స్ అమౌంట్ ఉంది కదా, సో సేల్స్ అమౌంట్ అనేది నాకు ఇయర్ వైజ్గా ఎంత వరకు అయినా నాకు సేల్ అయినది మాత్రం నాకు కావాలి. ఇయర్ ఆర్డర్ డేట్ అండ్ ఆర్డర్స్ సమ్ ఆఫ్, సో మనం ఆల్రెడీ సమ్ గురించి చెప్పుకున్నాము. సేల్స్ అమౌంట్ as year wise amount
So date part ఇందులో quarter orders date as quarter orders. Group by here order date date of quarter order date. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేయగానే ఈ ఇయర్లో మొత్తం 3 క్వార్టర్స్కి సంబంధించినది సమ్. ఓకే, మళ్ళీ ఈ ఇయర్ 3 క్వార్టర్స్, సెకండ్ థర్డ్ క్వార్టర్, ఫోర్త్ 2014లో ఫోర్త్ క్వార్టర్లో, అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకే, ఇండివిజువల్గా మనకు ఏ ఏ క్వార్టర్లో ఎంతెంత వరకు అయితే మనకు సేల్స్ అమౌంట్ జరిగినది అనేది మనకు ఇక్కడ విజిబుల్ అవ్వడం జరగడానికి అయితే అవకాశం ఉన్నది. తర్వాత దీన్ని కాంకాటినేట్ చేయడం. సో క్యూ అనే యాడ్ కావాలా, చూడండి డైరెక్ట్గా క్యూ ఇచ్చేసి మనము ఎగ్జిక్యూట్ చేసేస్తే కాంకాటినేట్ అనేది కాదు. ఓకే, సో కాంకాటినేట్ చేయాలంటే క్యాస్ట్ యూజ్ చేయాలా. ఓకే, సో క్వార్టర్ 1, క్వార్టర్ 4 కూడా మనము కాంకాటినేట్ అనేది చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు డేట్ నేమ్. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి మనకు డేట్ నేమ్. రిటర్న్ ద స్పెసిఫైడ్ పార్ట్ ఆఫ్ ఏ డేట్ అనమాట. ఓకే, డేట్ నేమ్ అని అనుకుంటా. సెలెక్ట్ డేట్ నేమ్. చూడండి, ఇంటర్వెల్ డేట్ టైమ్ ఆఫ్ సెట్స్ 7 రిటర్న్స్ ఎన్వర్క్యార్ అనమాట. సో ఎన్వర్క్యార్లోకి మనకి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఓకే, మంత్ నాకు ఇందులో గెట్ డేట్ నుంచి నాకు సో మంత్స్ మాత్రం నాకు మంత్ నేమ్ అని మాత్రం కావాలా అనుకుంటే చూడండి మే నెల అనేది రావడం జరిగినది. ఓకే, సో దీనికి మనము ఒక 55 days బ్యాక్ ఏ మంత్, మార్చ్. తీసుకోవట్లేదా, 555 నవంబర్. సో ఇట్లా మనము ఎప్పటికంటే అప్పటికి మనము విజిబుల్ అనేది చేసుకోవచ్చు. సో ఈరోజు డేట్ కావాలంటే జస్ట్ రిమూవ్ చేసేయండి, యాజ్ టుడే. సో ఈరోజు నేమ్ కావాలా అని అనుకుంటే టీడబ్ల్యూ
చూడండి డేట్ పార్ట్ వీక్ డే అనమాట. ఇదేం వీక్ డే అనేది మనకు కావాలి అని అనుకున్నప్పుడు చూడండి ఫ్రైడే ఈరోజు. ఓకే, సేమ్ దీన్ని మనము హార్డ్ కోడ్ కూడా చేయవచ్చు అండి. సో హార్డ్ కోడ్లో కూడా మనము సెలెక్ట్ డేట్ నేమ్ మంత్ కావాలి. ఓకే, సో మంత్ 2018 11/2. ఓకే, సో హ్యాస్ మంత్ నేమ్ సిరీస్. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేయగానే మీకు అక్కడ మంత్ నేమ్ 11th మంత్ నవంబర్ కదా. సో ఫస్ట్ మంత్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, జనవరి అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి మనకు డేటెడ్ యాడ్. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు డేటెడ్ యాడ్. సో ఆల్రెడీ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ ఇట్ ఐ థింక్. సో సెలెక్ట్ డేటెడ్ యాడ్. చూడండి built in a function dated add interval increment integer and expression small date time and return the small date అనమాట. ఓకే, సేమ్ మనము డాక్స్లో ఉన్న మాదిరిగానే ఉంటుంది. సో ఇయర్ ఇక్కడ డాక్స్లో ఏంటంటే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ తర్వాత ఇంటర్వెల్స్ వస్తాయి కదా, ఇక్కడ అట్లా కాదు. సో ఇంటర్వెల్లో సో ఎన్ని డేస్ మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఇయర్స్ ఇక్కడ మనం వై యూజ్ చేస్తున్నామంటే ఇయర్. సో 1 ఇంక్రిమెంట్ ఇంటీజర్, దెన్ ఈ రోజుకి సో గెట్ డేట్. ఓకే, సో మనం ఎగ్జిక్యూట్ చేసేస్తే చూడండి 2022 వచ్చినది. సేమ్ మనము 5 years యాడ్ చేయాలనుకుంటే చూడండి 5 years మనకు ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే మాదిరిగా మనకు వీక్. సో వీక్లు కూడా యాడ్ చేయాలంటే డైరెక్ట్గా వీక్ కూడా మనం యాడ్ చేయవచ్చు. ఎగ్జిక్యూట్ చేసేస్తే మనకు సో వీక్ కూడా మనకు ఇక్కడ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మంత్ కూడా మనం మంత్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ మనకు డాక్స్లో ఉన్న మాదిరే ఉంటుంది. సో మంత్ని ఎగ్జిక్యూట్ చేసేస్తే మీకు ఈ యొక్క మంత్ అనేది కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈవో మంత్. సో ఇది మనకు ఆల్రెడీ కూడా తెలుసు ఈవో మంత్. The SQL evo month is one of the date function is used to display the last month of given date. This evo month function allows you to add a second argument optional అనమాట. ఓకే, సెకండ్ ఆర్గ్యుమెంట్స్ మాత్రం ఇక్కడ మనకు ఆప్షనల్ ఇచ్చాడు. తర్వాత టు మూవ్ ఫార్వర్డ్ అయిన ద బ్యాక్వర్డ్ అనమాట. సో మనకు అక్కడ ఆఫ్టర్ బిఫోర్ అన్న కాడ ఇక్కడ బ్యాక్వర్డ్ ఫ్రంట్వర్డ్ యూజ్ చేశాడు. మనకు అందులో డాక్స్లో మనకు ఈవో మంత్ అనేది ఆఫ్టర్ బిఫోర్ అనమాట. సో ఆఫ్టర్ అంటే డైరెక్ట్గా 2 ఇచ్చేస్తే ఆఫ్టర్కి తీసుకెళ్తుంది. బిఫోర్ అంటే మనకు -2 కానీ -3 కానీ ఇస్తే బిఫోర్కి వెళ్తుంది కదా. సేమ్ మనకి ఇక్కడ సెలెక్ట్ ఈవో మంత్. చూడండి built in function ఈవో మంత్ రిటర్న్స్ డేట్ అండ్ టైం ఇస్తుందంట. ఇప్పుడు నాకేంటంటే గెట్ డేట్. సో ఆప్షనల్ అన్నాడు ఇక్కడ మనకు. ఓకే, సో ఆప్షనల్ కాబట్టి నేను అది ఇవ్వలేదు, ఆఫ్టర్ బిఫోర్ అని ఇవ్వకుండా డైరెక్ట్ ఈ మంత్లో ఎండ్ ఆఫ్ ది డేట్ అనేది మనకు రావడం జరుగుతుంటుంది. సో దిస్ మంత్ ఎండ్ డేట్. సో ఎగ్జిక్యూట్ చేసేస్తే ఈ మంత్ యొక్క ఎండ్ ఆఫ్ ది డేట్ మనకి ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ మంత్కు మనము ఒక 2 months కనుక మనం యాడ్ చేయాలి అని అనుకుంటే -2. ఓకే, సారీ జస్ట్ డైరెక్ట్ 2 ఎంటర్ చేసాను. ఓకే, సేమ్ డాక్స్ మాదిరిగా ఇంకా సో 2 months అని మనకు యాడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో బిఫోర్ కావాలనుకుంటే డైరెక్ట్గా బిఫోర్ మంత్ కూడా మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది చేసేస్తే మనకు బిఫోర్ మంత్కి రావడం జరుగుతూ ఉంటుంది.